బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో పెద్ద బాంబు పేల్చిన మంచు మనోజ్ అయితే నిజం ఎప్పటికన్నా బయట రావాల్సిందే, అది విజయం సాధిస్తుందని ట్వీట్ అయితే చేశారు. ఆ ట్వీట్లో ఏమంతా ఎవరిని స్పష్టంగా డీటెయిల్డ్గా ఎవరి పేరు అయితే తీసుకున్నారు, నిజం ఎప్పటికన్నా బయటకు రావాలి, ఆ రోజు గేట్ తీసుకొని నేనే లోపలికి వెళ్ళాను, నా తప్పే మొత్తం, మీడియాకి సంబంధం లేదు, మీడియాని కూడా నాతో పాటే తీసుకెళ్లాను, అక్కడ వీడియోలో చూస్తున్న వ్యక్తి నన్ను తోశాడు, నా ఛాతీ పైన కొట్టాడు, నా ఆత్మరక్షణ కోసమే నేను ఆయనని చేసుకున్నాను, నా ఆత్మరక్షణ కోసం కొంచెం గట్టిగా నెట్టాను అంతే, దానిపైన నా తప్పేమి లేదు అని అంటున్నారు మనోజ్. ట్విట్టర్లో అయితే ఒక ట్వీట్ చేశాడు, ఎక్స్లో పోస్ట్ చేశాడు ఆయన ట్విట్టర్లో, మీడియాకి తప్పేం లేదు, మీడియా నేనే తీసుకెళ్లాను, నేనే స్వయంగా నా చేతులతో గేట్ను ఓపెన్ చేసి మీడియా నాకు సపోర్ట్గా వచ్చి వాళ్ళు చేశారు అని అయితే మనోజ్ క్లియర్గా అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను, నా పైన జరిగిన ఆరోపణలన్నిటినీ నేను క్లియర్గా ప్రూఫ్స్తో సహా బయట పెడతాను అని అయితే ట్విట్టర్లో చేశారు. తనకి తన భార్యకైతే చాలా గట్టిగా గాయాలు తగిలాయని చెప్పారు. తన 9 నెలల ఆడబిడ్డని వారి నుంచి వేరు చేయాలని అయితే చూస్తున్నట్టు మనోజ్ ఆ ట్విట్టర్లో కూడా తెలిపారు. దీని గురించి మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి సురేష్ లైన్లో ఉన్నారు. సురేష్ గారు చెప్పండి, ఈ ట్వీట్ని ఎవరిని ఉద్దేశించి చేశారు ఈయన? మంచు మనోజ్ ఎక్స్ వేదికగా మరొక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. తనపై మోహన్ బాబుకు సంబంధించిన అనుచరులు కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. ఆ వీడియోలని సీసీ ఫుటేజ్ ని ఎడిట్ చేసి ఆ రోజు అక్కడ ఏం జరిగిందో అది తెలియకుండా వాళ్ళకి కావాల్సింది మాత్రమే రిలీజ్ చేసి తాను మద్యం తాగి మద్యం మత్తులో నేను దాడి చేసినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఆ రోజు ఎలాంటి మద్యం తాగలేదు, నేను డీజీపీ ఆఫీస్కి వెళ్ళాను, ఇంటెలిజెన్స్ ఆఫీస్కి వెళ్ళాను, పోలీస్ అధికారులతో మాట్లాడుతున్న సమయంలోనైనా గుర్తుపట్టారా, నేను ఎలాంటి మద్యం తాగకున్నా తాగాను అని చెప్పేసి నాపై తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు గొడవ జరిగిన కారణం కూడా వినయ్ అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా ఈ ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం నిజాలన్నీ బయటికి వస్తాయి, నిజం నిప్పు లాంటిది అంటూ కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఈ వివాదాలకు అన్నిటికీ కారణం వినయ్ కుమారే అని చెప్పేసి కూడా ఆయన ట్విట్టర్ లో ఎక్స్ ఖాతాలో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దాంట్లో సంబంధించి వివరాలు వెల్లడించారు. తన పాపపై కూడా తన పాపను తన భార్యకు తన నుంచి వేరు చేయాలని చూస్తున్నారని చెప్పేసి కూడా ఆయన దీంట్లో ప్రస్తావించారు. అయితే పోలీసుల హెచ్చరికలతో గొడవలు అయితే సద్దుమణిగినట్టు తెలుస్తుంది, కానీ ఇంకా ఈ వివాదం కొనసాగుతూనే ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మోహన్ బాబు నివాసంలో లేడు, ఆయన జల్పల్లి నివాసం కాకుండా మరో చోట ఉంటున్నట్టు తెలుస్తుంది. వైద్యం తీసుకుంటున్నాను, వైద్యం సంబంధించిన ట్రీట్మెంట్ నడుస్తుంది నాకు అని చెప్పేసి కూడా ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు ఈ 3 కేసులపై జర్నలిస్టులపై దాడితో పాటు మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు పైన, మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు పైన కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికే ఆయనకి హైకోర్టులో ఈ నెల 24 వరకు కూడా ఈ కేసులపై నా 3 ఎఫ్ఐఆర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, 24 తర్వాత విచారించిన తర్వాతనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా హైకోర్టు రిలీఫ్ ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా ఆ లోపు కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు, ఇప్పటికే గాయపడ్డ జర్నలిస్టులకు సంబంధించిన స్టేట్మెంట్లు ఇవన్నీ రికార్డ్ చేసుకున్నారు. కాబట్టి సిపి కూడా హెచ్చరించడం జరిగింది, ఈ ఏదైతే ఘటన జరుగుతుందో శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్లయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన అదనపు మేజిస్ట్రేట్ హోదాలో విచారణ జరిపారు. ఆ విచారణకి మంచు మనోజ్ హాజరయ్యాడు. ఆ రోజు సాయంత్రం మళ్ళీ మంచు విష్ణు కూడా హాజరు కావడం జరిగింది. వాళ్ళు సిపికి హామీ ఇచ్చారు, మేము మా ఇంటి వివాదం పరిష్కరించుకుంటాం, కూర్చొని ఇక మీద గొడవలు కాకుండా చూసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ గొడవలు చేసినట్టయితే ఖచ్చితంగా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి సిపి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మనోజ్ ఈ ట్వీట్ చేశాడంటే దీనికి సంబంధించి మళ్ళీ ఏం జరుగుతుంది, మళ్ళీ మోహన్ బాబు విష్ణుకు సంబంధించిన మనుషులు వీడియోలు రిలీజ్ చేస్తున్నారు మనోజ్ వ్యతిరేకంగా అని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించే ఎక్స్ ఖాతాలో ఈ రోజు మళ్ళీ ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఈ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తున్నారు, నిజాలన్నీ కూడా త్వరలోనే బయటకు వస్తే వాటన్నిటిని నేను సాక్ష్యాధారాలతో బయట పెడతా అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదైతే సీసీ ఫుటేజ్ ఉన్న DVR ని ఎత్తుకెళ్లారో వారికి సంబంధించిన దాంట్లో పూర్తి సమాచారం, ముందు రోజు గొడవ జరిగిన దానికి సంబంధించి అన్ని విషయాలు కూడా అందులో రికార్డ్ అయ్యాయి అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. ఈ మోహన్ బాబు కుటుంబంలో చిచ్చుకు కారణం వినయ్ అని చెప్పేసి మరోసారి మనోజ్ ప్రస్తావించాడు. కంప్లైంట్ ఇచ్చిన కాపీలో వినయ్ పేరు ఎక్కడ పెట్టలేదు, కానీ విష్ణు ప్రెస్ మీట్ లో మాట్లాడేటప్పుడు వినయ్ మాకు పెద్దన్న లాంటి వాడు, మా తండ్రికి అండగా ఉన్నాడు, మా తండ్రి
ఆయన కొడుకు లాంటి వాడు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆ వినయ్ కి ఇచ్చిన ప్రియారిటీ మనోజ్ కి ఇస్తలేడు అని చెప్పేసి ఆ ఇంట్లో ఘర్షణ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది స్పష్టంగా. ఇప్పుడు మనోజ్ చిట్ ఏదైతే ఎక్స్ ఖాతాలో చేశారో దీనికి సంబంధించి మళ్ళీ మోహన్ బాబు గాని విష్ణు గాని రెస్పాండ్ అవుతారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కూర్చొని మాట్లాడుకుంటామంటున్నారు. మరోవైపు ఒకరిపై ఒకరు వీడియోలు రిలీజ్ చేసుకుంటున్నారు. కాబట్టి పోలీసులు కూడా ప్రతి 2 గంటలకు ఒకసారి మోహన్ బాబు ఇంటి వద్ద పరిస్థితిని హైకోర్టు సమీక్షించాలని చెప్పి ఆదేశించడంతో అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ప్రతి 2 గంటలకు ఒకసారి అసలు ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే పూర్తి వివరాలు తెలుసుకొని కోర్టుకు కూడా తెలియజేసే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఈ ట్వీట్ మనోజ్ కి సంబంధించిన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ప్రెస్ నోట్ కు సంబంధించి అనేక విషయాలు ఆయన ప్రస్తావించాడు. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. అయితే సురేష్, మనం ట్వీట్ లో చూసుకున్నట్టయితే దీని అన్నిటికీ కారణం వినయే అని స్పష్టంగా తెలియజేస్తున్నాడు మనోజ్. వినయ్ అయితే ఇప్పటిదాకా ప్రెస్ ముందట కానీ ఎవరి ముందట కానీ ఏ ట్వీట్ షేర్ చేసినట్టు బయటకు రాలేదు. వినయ్ గురించి ఏమైనా సమాచారం ఉందా? మోహన్ బాబుకు అత్యంత సన్నిహితుడు కొడుకు అంటే విష్ణువే స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. మోహన్ బాబు మా వినయ్ మా అన్న లాంటివాడు, మాకు అది పెద్దన్న అని చెప్తున్నాడు. వాళ్ళ తండ్రి గారు చెప్పారు, వాళ్ళ తండ్రి గారు ఏది చెప్తే అదే చేస్తామని చెప్పేసి కూడా ఆయన ప్రెస్ మీట్ లో వెల్లడించడం జరిగింది. కాబట్టి వినయ్ మోహన్ బాబుకు సంబంధించిన అన్ని విషయాల్లో అత్యంత సన్నిహితంగా ఉన్నాడు. ఆయన విద్యా సంస్థలకు కావచ్చు, ఆయన కొన్ని కంపెనీలకు ఆయన డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. మొత్తం విద్యానికేతన్లకు సంబంధించి బాధ్యతలు కూడా వినయ్ చూసుకుంటున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే వినయ్ కి మనోజ్ కి తరచూ ఘర్షణ నెలకొంది. మనోజ్ కూడా స్పష్టంగా చెప్తున్నాడు, విద్యానికేతన్ సంస్థల్లో అక్రమాలు జరుగుతున్నాయి, అన్యాయం జరుగుతుంది కొందరికి, వాటిని నేను ప్రశ్నిస్తున్నందుకే నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి అసలు వినయ్ కి ఇచ్చిన ప్రియారిటీ మనోజ్ కి ఇవ్వట్లేదని ఈ గొడవలన్నీ కూడా జరుగుతున్నట్టు మనోజ్ కి సంబంధించిన స్నేహితులు మాటల్లో తెలుస్తుంది. ప్రస్తుతం అయితే వినయ్ మోహన్ బాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయన సంబంధించి ఎందుకంటే పెద్ద కొడుకు అని చెప్పేసి విష్ణువే ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. వినయ్ చాలా ఎన్నో సంవత్సరాల్లో పని చేశాడు, మా సంస్థలో కూడా పని చేస్తూ మా నాన్నకి తోడుగా ఆయనకి రైట్ హ్యాండ్ గా ఉంటున్నాడని చెప్పేసి కూడా చెప్పింది. కాబట్టి వీటికి సంబంధించి ఇప్పటి వరకు ఆయనపై అయితే ఫిర్యాదులో మనోజ్ కూడా ఎక్కడ పేర్కొనలేదు. 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు అన్నారు. మొదట్లేమో ఆయన స్నేహితులు మనోజ్ తో పాటు మనోజ్ కి సంబంధించిన విష్ణుతో పాటు విష్ణుకి సంబంధించిన స్నేహితులందరూ కూడా ఉన్నారు. వారందరికి సంబంధించి ఫిర్యాదు చేసినానని గొడవ జరిగిందని చెప్పారు. కానీ ఫిర్యాదులో మాత్రం మనోజ్ గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పాడు. మళ్ళీ కొంతమంది ఇద్దరు ఎవరైతే డివిఆర్ తీసుకెళ్లారో వాళ్ళ పేరు విజయ్ రెడ్డితో పాటు కిరణ్, వీళ్ళ పేర్లు చెప్పాడు. ప్రస్తుతానికైతే పోలీసులు 3 కేసుల పైన దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. మోహన్ బాబు కూడా మాకు టచ్ లోనే ఉన్నారు, కానీ జైలుపల్లి నివాసంలో మోహన్ బాబు లేడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మరోసారి ఇప్పుడు మనోజ్ ట్వీట్ ఏదైతే ఉందో ఎక్స్ వేదికగా అది మళ్ళీ చర్చ లేపింది. దీనికి సంబంధించి ఆయన మళ్ళీ వివాదం ముదురుతున్నట్టే తెలుస్తుంది. కాబట్టి పోలీసులు కూడా ఎంటర్ అయ్యే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నట్లయితే మనోజ్ తాగి అక్కడ గొడవ చేసినట్టయితే చిత్రీకరించారు అని మనోజ్ ట్వీట్లో క్లియర్గా చెప్పారు. తాను ప్రెస్ మీట్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో, నేను సీసీటీవీ ఫుటేజ్ని రిలీజ్ చేయండి, దాంట్లో అన్ని నిజాలు ఉన్నాయి అని చెప్పి రాజ్ కొండూరుని అయితే ట్యాగ్ చేశారు. ఎవరైతే విష్ణు పార్ట్నర్ ఉన్నారో రాజ్ కొండూరు అనే మనిషి సీసీటీవీ ఫుటేజ్ని రిలీజ్ చేయండి, ట్రాన్స్పరెంట్గా అక్కడ ఏముందో అదే రిలీజ్ చేయండి, దానిపైన ఆధారాలు బట్టి నేను మాట్లాడతాను అని చెప్పి మనోజ్ అయితే ప్రెస్కి ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు. కాకపోతే వీళ్ళు ఆ వీడియోలో మనం చూస్తున్నట్టయితే మనోజ్ తాగి గొడవ పడుతున్నట్టు చిత్రీకరించారు. అలా చిత్రీకరించడానికి అవసరం ఏముంది? ఈ తప్పు జరుగుతోంది, వినయే దీని అన్నిటికీ కారణమని చెప్పిన మనోజ్ కి వ్యతిరేకంగా ఫ్యామిలీ మొత్తం ఎందుకు అలా పాల్పడుతుంది? అసలు దీని వెనక ఉన్న కుట్ర ఏంటి? అసలు ఏం కుట్ర జరుగుతుంది? ఈ లోపల జరిగే తంతంతా మంచు మోహన్ బాబుకు తెలిసే చేస్తున్నారా, లేదంటే మోహన్ బాబు ఎవరికి సపోర్ట్ ఇస్తున్నారు? అటు పక్క మనోజ్ని దాడి చేస్తూ విష్ణు మనుషులు వస్తుంటే మోహన్ బాబు ఏమి నోరెప్పట్లేదు అంటే మోహన్ బాబుకి తెలిసే జరుగుతుందా ఇవన్నీ? ఏంటి అసలు నిజం ఎప్పటికన్నా బయట రావాలి అని చెప్పి ఆయన ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. అసలు ఏంటా నిజం అని తెలుసుకోవడానికి చూస్తూనే ఉండాలి మనం ఈ కేసు ఎక్కడి దాకా కొనసాగుతుందో.